సుధీరన్న నాయకత్వం, సుధీరన్న నాయకత్వం, సుధీరన్న నాయకత్వం. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఈ విధంగా బాగా వచ్చింది. తెల్లవారు లేసి వస్తే బిడ్డలంతా చనిపోయింది. బండి బోర్కి వచ్చింది. చెప్పండి. బండి బోర్కి వచ్చింది. బోర్డు చేయించినాను. ఇక్కడ హాల్ని పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తే తెల్ల మళ్ళీ తలుపు పగలు కొట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుకున్నారు? పైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, బలో పొట్టి శ్రీరాములు గారికి, బలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. అనేక మార్లు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కనువిపై ఈ 4 డిపోలు కలిపి మొత్తం 7 స్థానాలు వస్తాయి. 7 స్థానాలని గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. అది గెలిచిన తర్వాత నాకేం విధంగా పెట్టదు, కానీ దాన్ని కాపాడుకునే బాధ్యతలో కీలకమైన పాత్ర మన ప్రతి ఒక్కరి ఏ సభ్యుడు ఓటు వేస్తాడో, ఓటు వేసేందుకు సహాయ సహకారం అందిస్తాడో వాళ్ళది ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా రేపు ఆ సంఘాన్ని బలోపేతం చేసుకునేది కూడా మనకు కాదు, మనకు తరాల వారికి కూడా. సుధీరన్న నాయకత్వం, సుధీరన్న నాయకత్వం, సుధీరన్న నాయకత్వం. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎంప్లాయీలను వద్దం, ఎంప్లాయీలను వద్దం. ఎర్ర జెండా, ఇది నాయకత్వం. What is supplies Sudan? What is supplies Sudan? నాయకత్వం, 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 నాయకత్వం. What is supplies Sudan? What is supplies Sudan? What is supplies Sudan? నాయకత్వం, 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 నాయకత్వం. నాయకత్వం, దామోదర్ నాయకత్వం, దామోదర్ నాయకత్వం, దామోదర్ నాయకత్వం. నేను సుమారు ఒక 15 సంవత్సరాల కిందట అనుకుంటాను ఆర్టీసీ పలమనేరు డిపోకి హానరబుల్ ప్రెసిడెంట్ ఏమేమి కూడా నాకు తెలియదు. అప్పుడు మీ నాయకుడు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఇమామన్న గారు ఫస్ట్ నన్ను తొలి పరిచయం చేస్తారు మీతోటి అందరికీ. ఆ తర్వాత స్వర్గస్థులైన రంగాచార్య గారు వీళ్ళందరూ నన్ను ఆర్టీసీలో ఒక ప్రాధాన్యత ఇప్పించినారు. తర్వాత చాంద్ భాషాబాయి గారు, బాబాయ్ గారు, ఇంకా పేరు నాకు సారీ ఏమనుకోవద్దండి, అందరూ ప్రోత్సహించి ఈరోజు నాకు ఈ పొజిషన్ ఇప్పించినారు. నేను ఎవరీ 15 days వన్స్ ఖచ్చితంగా ఒక్కొక్క డిపోకి వచ్చి అటెండ్ అయ్యి ఏమైనా మీ సమస్యలు ఉంటే కూడా పై పెద్దలతో నా వల్ల వార్డు పెద్దలతో మాట్లాడి కూడా పరిష్కరిస్తామని ఒక హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మన రాము సార్తో కూడా మాట్లాడినాను నిన్న నైట్ రమ్మని. సార్ కుప్పంకి ఏదో మ్యారేజ్ రిటర్న్లో పాసిబిలిటీ ఉంటే వస్తాను సుధీర్ గ్యారెంటీ అన్నారు. అప్పటికో ఆయన దగ్గర హామీ తీసుకోవడం జరిగింది. ఏమైనా మా ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి సమస్యలు వస్తే ఖచ్చితంగా మీరు సమస్యను పరిష్కరించాలి సార్ అని చెప్పి కూడా కోరినాను. అలాగే ఎవరి 15 days ఒకసారి మనకు దూరంగా ఉంటే ఆ బంధం అనేది విడిపోతూ ఉంటుంది. సో ఎవరి 15 days ఒక్కొక్క డిపోకి ఆ డేలో 2 డిపోలు కవర్ చేసుకొని ఎవరి 15 daysకి ఒకసారి ఒక డివిఎం గారి దగ్గరకు వచ్చి
ఒక టైం పెట్టుకుంటాము. అప్పుడు ఎవరైనా మనకు సమస్యలు ఉంటే ఆయన దగ్గర రిప్రజెంటేషన్ తీసుకొని ఇచ్చి మన సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కరించగలనని హామీ ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం వచ్చిన మీరందరికీ పేరు పేరున నాకు చెప్పడానికి రాలేదు, అంత ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. बोलो अमरजीव పొట్టి శ్రీరాములు గారికి बोलो పొట్టి శ్రీరాములు గారికి बोलो अमरजीव పొట్టి శ్రీరాములు గారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంద్రారమణ గోవింద 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 ఏడుకొండల వాస గోవింద పార్వతీపదే శంభో శంకర. జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. बोलो अमरजीव పొట్టి శ్రీరాములు గారికి बोलो పొట్టి శ్రీరాములు గారికి बोलो अमरजीव పొట్టి శ్రీరాములు గారికి बोलो పొట్టి శ్రీరాములు గారికి बोलो अमरजीव పొట్టి శ్రీరాములు గారికి. నమస్కారం. ఈరోజు మన పలమనేరు నియోజకవర్గం పలమనేరు పొట్టి శ్రీరాములు బజారు వీధి నుండి మన అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి 58 అడుగుల కంస విగ్రహాన్ని ప్రతిష్ట కోసం పలమనేరు పట్టణం నుండి కూడా ఆరోగ్య సోదరిమణులు అదేవిధంగా పలమనేరు పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రారంభమై మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా రావడానికి కారకులు కావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని తెలుగువారు తెలుగు భాష మాట్లాడేటువంటి వాళ్ళకు మాకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని ఆయన బలిదానం చేసి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడి యొక్క కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన్ని గుర్తించి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం 58 అడుగుల ఉన్నటువంటి కాంస్య విగ్రహాన్ని అదేవిధంగా అమరావతిలో రాబోయేటువంటి భావి తరాలకు రాజధానిగా ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి రాజధానిగా నిర్మితమైనటువంటి ఆ ప్రాంతంలో ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి భావి తరాలకంతా కూడా ఆయన చేసినటువంటి ఏదైతే త్యాగానికి ఆయన ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఈ ప్రాంతానికి భారతదేశానికి ఆయన ఏ రకమైనటువంటి త్యాగం చేశాడో భవిష్యత్ తరాలు దాన్ని గుర్తించడమే కాకుండా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయన చేసినటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం
దానికి గుర్తింపు ఇచ్చే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలమనేరు నుంచి చాలామంది ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఈరోజు మేమందరం కూడా కలిసి సంతోషంగా వారందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా, ఆ కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకు భారతదేశంలో ప్రతి ఒక్కరూ గుర్తించాలా. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఎవరైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలా. ఇదేదో ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైనటువంటి కార్యక్రమం అయితే కాదు. దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఆయన చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు భారతదేశం మొత్తం కూడా మనం మాట్లాడేటువంటి భాషకు అనుగుణంగా మన భాషకు సంబంధించి మన ప్రాంతాన్ని మనం పాలించుకునే విధంగా ఈరోజు ఆయన వల్ల మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని లబ్ధి చేకూరిందనేటువంటి విషయాన్ని, ఎందుకంటే గతంలో మనం మద్రాసు రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళం, ఇక్కడ మనం తెలుగు మాట్లాడతాం, అక్కడ వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. అంటే మనకు ఆ భాష మన మాతృభాషకు సంబంధించి మనం చేసేటువంటి కార్యక్రమాలు కానీ మనం చేసేటువంటి ప్రయత్నాలు కానీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఈ కార్యక్రమాలు ఈ రకంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆత్మ బలిదానం చేసి మనందరికీ సిద్ధించిన దానివల్ల ఆయన మరొక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమం చేసినటువంటి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. నేను చెప్తాను మొన్న బండి బయట పెట్టుకుంటాను తెలిసింది కదమ్మా, నిద్రలోనే జరిగింది. కొట్టి కూడా కాదు, అట్లా వాయిన కింద కూడా పడుకున్నా, లేదు ఈ పక్క కాలు కిందకి పడిపోయింది. ఈ పిల్లలు అట్లనే వాడు ఆడాక కొనుక్కొని మూతి కొట్టుకుని ఏడే కొనుక్కునేది వాళ్ళు ఏం చేయాలి. అది ఏమి లేదు, నిందు లేదు, ముందు పోదనేది ఇది. ఇదే ఘోరం. నలుగురు ఇంకానే ఉంటారు కదా పిల్లలు, బాగా పాప మిస్ అయిపోయింది, ఒక ఊరికి పోయిందా మాట్లాడే ఊరికి కదా నిద్రని పడుకుంటారు. ఒక మార్కెట్ ముందు ఇదని చెప్పా తాగలేదు. వాళ్ళకి ఏదో మహేష్ తెలుసులే చెప్తా. సార్ నమస్తే సార్. సార్ మా మార్కెట్ టమాటా యాడ్ మార్కెట్ ఉంది కదా సార్, దానికి ఆపోజిట్ సార్. కాదు మా టమాటా మార్కెట్ యాడ్ ఆపోజిట్ సార్. గాలి పోయేదానికి కూడా ఛాన్స్ లేదు, అవకాశమే లేదు. సొంత ఇల్లా ఏం పని చేస్తావు?
అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్లో పెట్టారు మీరు? అంటే ఇంట్లో ముందర రూమ్లో పెట్టారు లాస్ట్? నువ్వు మీ భార్య పైన పడుకున్నారా? ఈ విధంగా బండి బాగా వచ్చింది. తెల్లవారు లేసి వస్తే బిడ్డలంతా చనిపోయారు. బండి బోర్కి వచ్చింది. చెప్పండి. బండి బోర్కి వచ్చింది. బోర్ చేయించినాను. ఇక్కడ హాల్ని పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తే తెల్ల మళ్ళీ తలుపు పగలు కొట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుకున్నారు? పైన రేకుల పైన. అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్లో పెట్టారు మీరు? నైట్ పనుకున్నాను. 8:30, 9. అంటే ఇంట్లో ముందర రూమ్లో పెట్టారు లాస్ట్? నువ్వు మీ భార్య పైన పడుకున్నారా? ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే ఈ ఇంజిన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడ వేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి.